గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఉన్నాం. మంగళవారం నాడు వచ్చినప్పుడు ఎన్ని కోళ్ళు అమ్ముతారు? 30-40 అమ్ముతాయండి. మనం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఉన్నాం. అది కూడా యానాం మార్కెట్లో ఉన్నాం. ప్రతి మంగళవారం నాడు ఇక్కడ జరిగే సంత ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా ఒక పెద్ద వేడుక లాంటిది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మాల్స్ వచ్చి రైతులని ఇబ్బందులు పెడుతున్నాయి అని అనుకుంటున్న క్రమంలో ఇప్పటికీ యానాంలో ప్రతి మంగళవారం నాడు సంత నిర్వహిస్తున్నారు. ఈ సంతలో దొరకని వస్తువు లేదు. కూరగాయలు దొరుకుతాయి, పళ్ళు దొరుకుతాయి, వివిధ రకాల విత్తనాలు దొరుకుతాయి, పాత బట్టలు దొరుకుతాయి. అలాగే ఫిష్కి సంబంధించి గోదావరి పక్కనే ఉండడం వల్ల వివిధ రకాల చేపలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దాదాపు ఒక 70-80 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ ఇప్పటికీ ప్రతి మంగళవారం నాడు కళకళలాడుతూ ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగదారులు వస్తూనే ఉంటారు, కొనుక్కుంటారు. అలాగే ఇక్కడ నుంచి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా వేరే గ్రామాలు లేదా వేరే చిన్న చిన్న వాటికి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి మంగళవారం నాడు వీలు చూసుకుని ఇక్కడికి వచ్చి సంత చేసుకుని వెళ్తారు. అసలు ఈ సంత ఎలా ఉందో, దాని రూపురేఖలు ఎలా ఉన్నాయో ఓ మాట చూద్దాం. నా పేరు అనిల్ కుమార్ అండి. మాది పెద్దాపురం. ఈ నాటుకోళ్ళు అమ్ముతాయండి. యానం సంత తీసుకొచ్చి మంగళవారం అదండి. అంటే సంతలో ఎన్ని వచ్చి మంగళవారం నాడు వచ్చినప్పుడు ఎన్ని కోళ్ళు అమ్ముతారు? 30-40 అమ్ముతాయండి. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుండి అండి. మీ దగ్గర ఏ రకాలు ఉంటాయి కోళ్ళు? సోనాలు ఉన్నాయండి, అసులు ఉన్నాయండి, గిరిరాజు ఉన్నాయండి, నాటుకోళ్ళు ఉన్నాయండి, టర్కీ కోళ్ళు ఉన్నాయండి, గిన్నె కోడి పిల్లలు ఉన్నాయండి. అన్నీ అమ్ముతాయండి. అంటే ఈ మార్కెటే కాకుండా ఇంకా ఇతర మార్కెట్కి ఏమైనా వెళ్తారా? గొల్లపాలెం వెళ్తానండి శుక్రవారం, శనివారం మావిడాడండి, ఆదివారం అండి పెద్దాపురం అండి, సోమవారం గోకారం అండి, మంగళవారం యానం అండి, లక్ష్మీవారం అండి పిఠాపురం అండి. ఈ అన్ని సంతల్లోనూ ఏ సంత బాగుంటుంది? యానం సంత బాగుంటుందా? గోకారం బాగుంటుందండి. గోకారం బాగుంటుందండి. యానం పెద్ద యానం సంత. నా పేరు కాపగంటి ముకుంద కుమార్. మాది యానం లోకలే. నాకు ఇప్పుడు 68 ఇయర్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ మార్కెట్కి రావడం జరుగుతుంది. పూర్వం ఆ ఊళ్ళో రోడ్డు పక్కన ఉండేది మార్కెట్ అంతా కూడాను. ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కెట్ కట్టడం జరిగింది. ఈ మార్కెట్ ప్రస్తుతం జరుగుతుంది. చాలా బాగుంది. మేము మాల్స్ కన్నా కూడా ఇదే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రైతు దగ్గర నుంచి
అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మాకు తక్కువ రేటుకి, బయట మార్కెట్ కన్నా తక్కువ రేటుకి దొరుకుతుంది, తర్వాత క్వాలిటీ దొరుకుతుంది. కాబట్టి మేము అందరం కూడా ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల అందరం కూడా ఇదే ప్రిఫర్ చేస్తాం. మేము ఇక్కడ ఈ మార్కెట్నే ప్రిఫర్ చేస్తాం. ప్రస్తుతం నేను ఏంటంటే ఇదివరకు బిజినెస్ చేసేవాడిని. బిజినెస్ అంటే ఆల్మోస్ట్ నాకు 60+ వచ్చింది కాబట్టి రిటైర్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాను. వచ్చి ప్రజెంట్ ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ ధ్యాన ప్రచారం చేస్తున్నాను నేను. కాబట్టి ఏంటంటే ఈ వ్యాపార దృష్టి అంతా కూడా మానివేసి ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తుంది. నా పేరు వినయ్. ప్రస్తుతం నేను యానంలో మా సంత ఎప్పుడు మంగళవారం వస్తుందనేసి మేము అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ మాల్స్లోని లేకపోతే షాపుల్లో అయితే ఎక్కువ కాస్టుల్లో దొరుకుతూ ఉన్న ఏ అయితే నిత్యావసర సామాన్లు ఉన్నాయో అన్నీ కూడా మన సంతలో ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరకడం జరుగుతుంది. అంతేకాదు మా యానం ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కోనసీమ జనం వాళ్ళందరూ కూడా అక్కడ పండించినటువంటి ఆర్గానిక్ ఏవైతే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంతలో అమ్మడం జరుగుతుంది. అంతేవిధంగా ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరిలో లైవ్ ఫిషెస్ కూడా దొరకడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రం వల్లే కాకుండా హైదరాబాదు, వైజాగ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దొరికే ఈ సంత మార్కెట్లో ఏ అయితే హోల్సేల్లో దొరికితే అన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు